విజ్ఞాన్ గారు, గత కొద్ది రోజులుగా ఆమ్, ఈ లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బీఆర్ఎస్ మీద వాళ్ళ నాయకుల మీద సోషల్ మీడియాకి సంబంధించి దాడి జరుగుతుంది. అనవసరమైన థంబ్నెయిల్స్ అవ్వచ్చు, లేకపోతే మా మా యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు అన్న విషయం మీద 15 ఛానల్స్ వరకు నోటీసులు ఇచ్చారు. దాంతో పాటు కేటీఆర్ స్వయంగా మన ఎక్స్ వేదికగా ఆయన ఒక ట్వీట్ పెట్టారు. నిజంగా చూస్తే యూట్యూబ్ ఛానల్స్ పిచ్చి థంబ్నెయిల్స్, అదేవిధంగా అసత్యాలను ప్రచారం చేస్తుంది. దీని మీద మేము లీగల్‌గా ముందుకెళ్తాము అన్నట్టు ఒక ట్వీట్ పెట్టిన పరిస్థితి. దానికి సంబంధించి కూడా 15 ఛానల్స్‌కి వాళ్ళు లీగల్ నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది. ఈ అంశాన్ని ఎలా చూస్తారు? ఎలా చూడాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్, బండి సంజయ్ గారు పేపర్ లీక్‌లప్పుడు అరెస్ట్ అయినప్పుడు హ్మ్. బండి సంజయ్ పేపర్ లీక్ చేశాడా? ఆయనకి ఏమన్నా ఎవరో ఆయనకు మెసేజ్ చేస్తే దాన్ని ఆయన బయట పెడితే అతన్ని ఏమనగా చెప్పి అసలు ఏమాత్రం లేకుండా లోపల తోసి సారీ అండి చూసుకోలేదని చెప్పాం. నెక్స్ట్ తర్వాత షర్మిల ఎన్ని మాటలు అన్నావు ఆవిడ మీద, అసలు బయటికి రాని ఇలా ఇంట్లో నుంచి బయటికి వచ్చిన కార్లు అట్లాగే పట్టుకెళ్ళి ఈడ్చుకెళ్ళావు రోడ్లన్నీ. మరదలు అన్నారు. మరదలు బండ బూతులు షికండి కొజ్జ అన్నారు, షికండి అన్నారు. ఒక ఆడదాన్ని ఎన్ని మాటలు అనకూడదో అన్ని మాటలు అన్నారు. అండ్ ఆడది ఎంతకాలం అయిందో తెలుసా వచ్చి, ఇల్లు 10 ఏళ్ల నుంచి ఉన్నారు, ఆవిడ వచ్చి 9 నెలలే. 9 నెలల్లో పార్టీ పెట్టి తీసేసింది కూడా, రాజకీయాల్లో కూడా పోటీ చేయాల. అవునా? ఎన్ని మాటలు అన్నారు, ఎన్ని మాటలు అన్నారు. ఆవిడ పోరాడింది దేనికోసం? ఏదో ఒక అంశం మీద పోరాడింది. అది ఆవిడ క్లబ్దో ఎవరి క్లబ్దో తర్వాత సంగతి. నిరుద్యోగ సమస్య మీద, నువ్వు నిరుద్యోగ సమస్య మీద కౌంటర్ ఇవ్వు. ఈవిడకి ఎందుకు అటాక్ చేసావు? మేము ఉద్యోగాలు ఇచ్చాం అని చెప్పి మీరు ఒక విడుదల చెప్పాలి కదా. ఈవిడ్ని పర్సనల్ గా అటాక్ చేయడం. నెక్స్ట్ రేవంత్ రెడ్డిని మీద 1 కాదు 2 కాదు ఎన్ని బూతులు 1 కాదు 2 కాదు. నెక్స్ట్ ఈటల రాజేందర్ పైన అసలు ఆయన తిన్నింటి వాసన లెక్క పెట్టాడు, మనం పార్టీలో ఉండి మోసం చేశాడు, కోవట్టు, అది ఇది ఇన్ని. ఎవరైతే నీకు అనుకూలంగా లేరో వాళ్ళందరి మీద అప్పుడు అధికారంలో నువ్వు ఉండి ఒక్కొక్క ఛానల్కి ₹1,00,00,000 ఇచ్చి నీకు నచ్చిన థంబ్నెయిల్స్ నీకు నచ్చినట్టుగా వాళ్ళ, అది కాదా వ్యక్తిత్వ హననం? ఆడదాన్ని చూడకుండా ఇప్పుడు షర్మిల ఆడదైతే కవిత ఏంటి మరి? షర్మిల ఆడది కాదా షర్మిల? ఈవిడేంటి? ఈవిడ పెద్ద ఇదా? ఆవిడని ఎన్ని మాటలు అన్నావు. నెక్స్ట్ రేవంత్ రెడ్డిని ఎన్ని అన్నావు, ఈటలని ఎన్ని అన్నావు. ఒక్కరు కాదు బండి సంజయ్ని ఎన్ని అన్నావు, ఇంకా ఒకరు కాదు మోడీని, అయ్యో రామచంద్ర. ఇంకా చెప్పాలంటే గవర్నర్ హోదాలో ఉన్న గవర్నర్ తమిళసై మీద కూడా 100 బూతులు రాశారు వీళ్ళు. బూతులు ఆవిడ హరాస్ చేస్తుంది, అలా చేస్తుంది, రాజ్యాంగానికి ఇది అదే అసలు గవర్నర్ హోదాకి చెడబుట్టింది, ఇన్ని రాశారు. 1 కాదు 2 కాదు థంబ్నెయిల్స్. అప్పుడు వీళ్ళ చేతిలో అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఇప్పుడు అధికారం లేదు కాబట్టి వీళ్ళని నమ్ముకోకుండా ఆ ఛానల్స్ వేరే దారులు వెతుక్కున్నాయి, కొన్ని మూతపడ్డాయి. అవునా? నువ్వు ఎప్పుడైతే ఓడిపోయావో 30 ఛానల్స్ ఉంటే మేము గెలిచే వాళ్ళం అని అన్నావు. ఇంకోటి కూడా అన్నాడు ఆయన, 30 మెడికల్ కాలేజ్ పెట్టాను, 30 మెడికల్ కాలేజ్ బదులు 30 యూట్యూబ్ ఛానల్స్ పెడితే గెలుస్తారు అన్నట్టు కూడా మాట్లాడినావా? మరి ఆ రోజు యూట్యూబ్ ని నమ్ముకుంటే బాగుండు అనిపించింది. మరి ఇప్పుడు ఎందుకు నీకు చిదర వస్తుంది? నీ దాకా వచ్చిందందుక నిన్నంటే తెలిసింది కదా. అప్పుడు నువ్వు ఎప్పుడైతే జనాలను టార్గెట్ చేసావో అప్పుడు వాళ్ళకి తెలియలా? సరే ఇప్పుడు ఏదో పెడుతున్నారు థంబ్నెయిల్స్ గురించే మాట్లాడదాం. థంబ్నెయిలే ఇప్పుడు కవిత గురించే మాట్లాడదాం. రకరకాల థంబ్నెయిల్స్ వస్తున్నాయి. ఆవిడ అది ఇది దగుల్బాజీ, దగాకోరు, అవినీతి పర్రాలని 100 రాస్తున్నారు. మీరు అది అప్పుడు జనాల మీద పెట్టినప్పుడు మీకు అనిపించలేదా నొప్పి? అప్పుడు తెలీదా? ఇప్పుడేంటి అడిగితే దాడి చేస్తావా? నువ్వు మాట్లాడినప్పుడు అందరు నోరు మూసుకొని ఉండాలి. ఇప్పుడు నీ దాకా వచ్చిన తర్వాత దానికి సిగ్గుపడాల్సింది పోయి దాడి చేస్తున్నారు వీళ్ళు, అరుస్తున్నారు ఎదురుగా. అండ్ నెక్స్ట్ తెలిసిన కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ యాంకర్స్ పైన, ఇట్లా టాపిక్స్ చెప్పే వాళ్ళ పైన, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నారు, దాడి చేస్తున్నారట. సిగ్గలేదా? సిగ్గనిపించట్లా? మనిషి పుట్టారా కనీసం? ఏమైనా సరే నీ దాకా వచ్చినప్పుడు నీకు ఆ నొప్పి తెలుస్తుంది కదా. నువ్వు వాడిని కొడుతున్నప్పుడు వాడికి ఆ నొప్పి తెలుస్తుంది కదా. నువ్వు ఎప్పుడైతే ఇదే పని చేసావో అప్పుడు తెలియలేదా నీకు ఈ నొప్పి? అప్పుడు తెలుసా కాంగ్రెస్ సంబంధించి ఒక్క ఛానల్ లేకుండే. సీరియస్లీ అంటే కాంగ్రెస్ లేదు కదా, ఈ ఛానల్స్ ఎక్కువ లేకుండే, వాళ్ళకి యూట్యూబ్ సపోర్ట్ లేకుండే. గవర్నమెంట్ వస్తుంది, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, జనాలు ఎవరికి తెలియదు, అసలు తెలియదు. మిగతా ఉన్నంత చంద్రబాబు నాయుడు గారి మీడియా ఉండే, వాళ్ళకి సపోర్ట్ చేసే మీడియా ఉండే, ఇంకా వీళ్ళ మీడియా ఎక్కువ ఉండే. మొత్తం ఎలా పడితే అలా రాసేసారు, ఏది పడితే అది అనేసారు. అయినా సరే వాళ్ళు ఉండి ఒక రోజు వస్తుంది అని చూసి ఇప్పుడు సేమ్ నీ కర్మ ఈజ్ బ్యాక్ అయినప్పుడు అరుస్తున్నావా నువ్వు? నీకు బాధేసిందా ఆ థంబ్నెయిల్ చూస్తే?
నా చెల్లిని అట్లా అంటే నేను ఊరుకోను, నా దాకోసం మేము ఊరుకోము, మా గురించి పిచ్చిగా రాస్తే ఊరుకోము. నీ గురించి ఎందుకు రాయరు? రాస్తారు, ఇప్పుడు కూడా రాస్తారు. ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని కూడా 100 thumbnail నేనే పెట్టిస్తా. ఏం పీకుతాడో పీకమని చెప్పా కేటీఆర్ని. ఇప్పుడు కనీసం ఆయన దాకొచ్చినప్పుడు మనిషి సిగ్గుపడి ఉంటే, అవును కదా గతంలో మేము ఇలా చేసాము, ఇప్పుడు మాకు ఇది వచ్చింది అని. వాళ్ళ నాన్న అందుకేగా సైలెంట్గా ఉన్నాడు. ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నేను అప్పుడు అలా చేశాను కాబట్టి ఇప్పుడు నన్ను ఇలా చేస్తున్నారని సైలెంట్గా ఉన్నాడు ఆయన. మాట్లాడట్లా, అర్థమైపోయింది మౌనం అంగీకారం అని. ఈవిడ పాపం ఏదో కొట్టుమిట్టాడుతుంది, ఎవరు ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ఏం చేస్తారో అని. నీకు అంతగా ఇది ఉంటే వెళ్ళి మీ చెల్లిని కాపాడుకో, లేదా మీ నాన్న చేత నోరు ఇరిపించు. లేదు అంటావా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ వాసవి గ్రూప్ది ఏం రాశారండి యూట్యూబ్ వాళ్ళు? వాసవి గ్రూప్ మీద కొన్ని ఛానల్స్ రాశాయి, నువ్వు ఆయనకి అక్రమాలు జరిగాయి అని. అక్రమం కాదండి అని సమాధానం చెప్పు. నెక్స్ట్ ఆ డ్రగ్స్ కేసుల్లో కదా ఇప్పుడు నిన్న పెట్టింది, నా పేరు చెప్పారు, నా పేరు చెప్పారు, నా పేరు చెప్పారు అని. అవునా? ఇప్పుడు నీ పేరు లేదు కానీ నీ పేరు చెప్పారు. బండి సంజయ్ ఏవన్నా పేపర్ లీక్ లో అన్ని ప్రధాన ఛానల్స్ వేసాయిగా, ఏవన్గా బండి సంజయ్, ఏవన్గా బండి సంజయ్, ఏవన్గా బండి సంజయ్. మరి ఇప్పుడు ఆయన ఎంతమంది మీద వేయాలి పరువు నష్టం దావా? వేసాడా? ఎలా? తెలుసు ఆయనకి ఒక రోజు వస్తుంది అని. నెక్స్ట్ ఇంకా ఎన్నో అక్రమాలు. ఔటర్ రింగ్ రోడ్డు ఆర్ఆర్ఆర్ మీద నీకేం జరగలేదు, అక్రమాలు లేవని చెప్పు. మెట్రో ప్రాజెక్ట్ మీద అక్రమాలు లేవని చెప్పు. 111 ఎత్తడం మీద నీకు వ్యక్తిగత ఇదేం లేదని చెప్పు. లోకల్లో మీకున్న మాల్స్ గీల్స్ ఇవన్నిటిలో మీకు ఏం సంబంధం లేదని చెప్పు. ప్రతి దాంట్లో చెప్పు, ధైర్యంగా చెప్పు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పి వాళ్ళని ఎదురు తిరగడము, కరవడము, ఆ రోడ్ల మీద కనిపిస్తే కొట్టడము. ఎంతవరకు న్యాయం ఇది? ఇప్పుడు వాళ్ళందరూ కూడా కేసులు వేస్తారు. ఎన్ని రోజులు నువ్వు ఇప్పుడు ఎగిరేది ఎంతసేపు తెలుసా? రేపు తెల్లుండ ఈ కవిత లోపలికి వెళ్ళేంత వరకే. ఆవిడ వెళ్ళిన తర్వాత నెక్స్ట్ నువ్వు, నీ తర్వాత మీ డాడీ. ఇంకెన్ని రోజులు ఉంది మీకు? మహా అయితే నెలేగా, నెల 2 నెలలు ఓ అనుకుంటే. అంతకుమించి నాకు తెలిసి ఎన్నికల ఫలితాలు రిలీజ్ అయ్యే లోపే మీరందరూ జైల్లో ఉన్నా ఆశ్చర్యం లేదు. ఎందుకు అనవసరంగా ఎగిరిపడ్డం? అదేదో కొంచెం సిగ్గు తెచ్చుకొని, బుద్ధి తెచ్చుకొని, ఇప్పుడైనా సరే అట్లీస్ట్ అయ్యో చేసింది తప్పు కదా, అప్పుడు మేము ఇంతమందిని బాధ పెట్టామే, ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ నొప్పి, నన్నంటే నాకు తెలుస్తుంది ఆ నొప్పి, మా మీద thumbnails పెడితే మాకు తెలుస్తుంది ఆ నొప్పి, ఇట్లా ఉంటుందా అవతలోడి బాధ అని నీకు తెలిసినప్పుడు కొంచెం నువ్వు అట్లీస్ట్ 2 మెట్లు దిగొస్తే నిన్ను మళ్ళీ ఇక్కడ పెట్టుకుంటారు. నేను అయిపోనీలే ఏదో తెలుసుకున్నాడు, ఓ ప్రతిపక్ష నేతగా కనీసం గౌరవం అన్న మిగిలింది అట్లీస్ట్. ఓకే, చూద్దాం సార్. పరిస్థితులు అయితే ప్రజెంట్ ఈ విధంగా ఉన్నాయి. రన్ టైంలో ముందుకు కాలంలో ఏం జరగబోతుందో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి హైలైట్స్. దీనికి సంబంధించి మరో అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్కారం.